హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే రామ్ గోపాల్ వర్మ. ఈయన గతంలో కొన్ని సినిమాలు తీశారు. వైఎస్ఆర్సీపీ హయాంలో 3 సినిమాలు తీశారు. అందులో ఒకటి లక్ష్మీ ఎన్టీఆర్, రెండోది అమ్మరాజ్యంలో కడప బిడ్డలు, మూడోది వ్యూహం సినిమా. ఇలా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డితో కొన్ని సినిమాలు అయితే తీశాడు. అయితే ఈ సినిమాల నేపథ్యంలో ఆర్జీవీకి ఎంతో కొంత ముట్టే ఉంటుంది. కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే వ్యూహం సినిమాలో భాగంగా ఆ వ్యూహం సినిమా అనేది రిలీజ్ అయితే 1863 మంది చూశారంట. చాలా మంచి సినిమా. మరి అలాంటి సినిమాని ఎందుకు చూడలేదని చెప్పి ప్రజలు కళ్ళు కుట్టుకోవాలి. అయితే ఆ 1863 మంది ఏదైతే చూశారో ఒక్కో టికెట్ ప్రైస్ వచ్చేటప్పటికి దాదాపుగా 11,000 రూపాయలు పైచిలకు పడ్డదంట. అంటే ఆ సినిమా ఎవడో చూస్తలేదని చెప్పి, ఆ సినిమాకు పెట్టిన కనీసం డబ్బులు రావడం లేదని చెప్పి, మెయిన్గా ఆర్జీవీ ఏదైతే ఆ సినిమా తీసాడో తనకి రెమ్యూనరేషన్ కింద ఇవ్వాలి కాబట్టి 2,10,00,000 వరకు కూడా ప్రత్యేకించి కూడా ప్రభుత్వం సొమ్ము, అంటే ఏపీ ఫైబర్ నెట్ ఏదైతే వ్యవస్థ ఉందో దానిలో నుంచి వాడేసి ప్రత్యేకించి కూడా ఆర్జీవీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఒక్కో టికెట్ ప్రైస్ వచ్చేటప్పటికి 11,000 పైచిలకు రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. అలా 2,10,00,000 రూపాయల వరకు కూడా ప్రత్యేకించి ఆర్జీవీ అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్లోకి జమ చేయడం జరిగింది. ఈ విషయం నేను చెప్తుంది కాదు, నేరుగా ఏపీ ఫైబర్ నెట్ ఎండి కింద ఉన్న, చైర్మన్ కింద ఉన్న జీవీ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన నిన్న మీడియా వేదికగా చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఏపీ ఫైబర్ నెట్లో గత 5 ఏళ్ళు కూడా చాలా దారుణాలు జరిగాయి అని ఆయన చాలా నేరుగా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తన ఇన్ఫ్లుయెన్స్, అంటే తన రాజకీయ విధి విధానాలు ఎలా ఉన్నాయి, రాజకీయాల్లో తను ఎలా ఎదిగాడు, తన కుటుంబ వ్యవహారాలు ఎవరిని ఎలా తొక్కాడు, ఎవరి వల్ల తను బాధపడ్డాడు అనేటట్టు ఈ వ్యూహం సినిమా అనేది తీశారు. ఆ వ్యూహం సినిమాని కనీసం జగన్మోహన్ రెడ్డి అభిమానులు కూడా చూడలేదు. చూస్తే అంత దారుణంగా 1863 వ్యూస్ అనేవి రావు. కనీసం సినిమా టికెట్ ధర అయినా అందుబాటులో ఉంది అని అంటే ఆ టికెట్ రేటు వంక పెట్టుకొని కీలకంగా చూసుకుంటే ఒక్కో టికెట్కి వచ్చి 11,000 పైచిలకు అమౌంట్ అనేది ఒక్కొక్కరి దగ్గర వసూలు చేయడం జరిగింది. అది కూడా ప్రభుత్వం సొమ్ము ఏపీ ఫైబర్ నెట్లో నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారు అని అంటే భీమ్లా నాయక్ సినిమాకి, వకీల్ సాబ్ సినిమాకి, పుష్ప సినిమాకి, ఇలా కొన్ని సినిమాలకి కీలకంగా చూసుకుంటే టికెట్ రేట్లు అనేవి ఇష్టానుసారంగా అమ్మేసుకుంటున్నారు, ప్రజలు ఎంత ఇబ్బంది పడాలనేటట్టు కొన్ని నీతి వాక్యాలు చెప్పారు. గుర్తుందో లేదో నీకు? పవన్ కళ్యాణ్ సినిమా వచ్చేటప్పటికి టికెట్ 10 రూపాయలు అయిపోయింది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కనీసం టికెట్ డబ్బులు తన అభిమానులు కూడా పెట్టుకోనలా. ప్రజల సొమ్ము ఏదైతే ఉందో ఏపీ ఫైబర్ నెట్లో ఆ అకౌంట్లో నుండి డబ్బులు దోచేసి ఆర్జీవీకి ఇవ్వడం జరిగింది. ఇలా మరి ఎన్ని ట్రాన్సాక్షన్లు చేశారనేది ఇప్పుడు దాని మీద విజిలెన్స్ అధికారులు, సిఐడి అధికారులు ప్రత్యేకించి కూడా ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. మరి రాబోయే రోజుల్లో దీని మీద పూర్తి వివరాలు అనేవి బయటకు వచ్చినాయి అనుకోండి, ఖచ్చితంగా ముందుగా ఆర్జీవీ తీసుకున్నాడు కాబట్టి ఆర్జీవీకి, ఆ తర్వాత ఎవరైతే దానికి మద్దతు ఇచ్చి ఎవరైతే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశారో, ఎవరైతే సంతకాలు పెట్టారో వాళ్ళకి కీలకంగా చూసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు జైలుకి వెళ్ళే అవకాశం అయితే ఉంది. గతంలో ఆర్జీవీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. గతంలో అంటే మొన్ననే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద, చంద్రబాబు నాయుడు మీద గతంలో కొన్ని వ్యాఖ్యలు చేయడం వల్ల ఒంగోలులోని మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఆర్జీవీ మీద కేసులు నమోదైనాయి. ఫస్ట్ నేను విచారణకు వస్తానని చెప్పాడు, తర్వాత మధ్యంతర బెయిల్ రాకపోయేటప్పటికి నేను రానని చెప్పాడు, తర్వాత పరారీలో ఉన్నాడు. తర్వాత మెయిన్గా మీడియా ముందుకు వచ్చి మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, మీరు నన్ను ఏం చేయలేరు, నాకంటే కూడా పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళు, హత్యలు, మానభంగాలు చేసిన వాళ్ళు, వాళ్ళను పట్టుకోవడం మానేసి మీరు నన్ను పట్టుకుంటున్నారు అనేటట్టు పోలీసులను అయితే ఎద్దేవా చేశారు. అంటే ఆ కేసు అనేది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు కాబట్టి, కొంత అసభ్యకరంగా మాట్లాడారు కాబట్టి దాని గురించి. కానీ పోలీసులు కూడా చూశారు, ఆఖరికి ఆర్జీవీని వదిలేశారు. మరి పోలీసుల నిర్లక్ష్యమో లేకపోతే ఆర్జీవీ ధైర్యం అనేది పక్కన పెడితే ఇప్పుడు ఆర్జీవీకి ఉచ్చు బిగిస్తుంది. ఎందుకు అని అంటే వ్యూహం సినిమా నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే ఏపీ ఫైబర్ నెట్ నుంచి ఆర్జీవీకి 2,10,00,000 రూపాయలు ఆయన అకౌంట్కి, ఆయన అసిస్టెంట్ అకౌంట్స్కి అయితే ట్రాన్స్ఫర్ చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన ఎలా ఉందనేది అర్థం చేసుకోండి. ఆయన వ్యక్తిగత అవసరాల కోసం, ఆయన ప్రమోట్ చేసుకోవడం కోసం అని చెప్పి ప్రజాధనాన్ని ఎంత దారుణంగా దుర్వినియోగం చేశారు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. నిన్న కాక మొన్న ఒక వీడియోలో మనం చెప్పుకున్నాం,
కీలకంగా చూసుకుంటే హెలీప్యాడ్ కట్టడానికి 8 కోట్లకు పైచీలు ఖర్చు పెట్టారని, ఎగ్ పప్పులు తినడానికి దాదాపుగా 3,60,00,000, స్టేషనరీ కోసం అని చెప్పి 12 కోట్ల రూపాయలు, ఐరన్ గ్రిల్ ఫెన్సింగ్ కోసం అని చెప్పి ఒక 7 కోట్ల రూపాయలు పైచీలకు, ఇలా పలు రకాలుగా కోట్ల రూపాయల డబ్బులు అనేవి కనీసం తక్కువలో తక్కువ ఇలా అవినీతి చేసి చీప్ ట్రిక్స్ కింద ఇలా ఇష్టానుసారంగా వ్యక్తిగత ఖర్చుల కోసం ప్రభుత్వ సొమ్ము అనేది 5,000 కోట్లకు పైగా ఇలా దోచేసి ఉంటారు. ఒక్కొక్కటి బయటకు వస్తుంటే అసలు విడ్డూరంగా అనిపిస్తుంది. మరి ఇంకా ఎన్ని దారుణాలు జరిగినాయని చూడాలి. మళ్ళీ ఈ ఏపీ ఫైబర్ నెట్లో ఏదైతే ఆర్జీవీకి డబ్బు పంపించారో, ఏపీ డిజిటల్ కార్పొరేషన్ అని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఒక వ్యవస్థను తీసుకొచ్చాడో, సచివాలయ వ్యవస్థ కోసం ఏపీ డిజిటల్ కార్పొరేషన్ వ్యవస్థను తీసుకొచ్చాడో, దానిలో కూడా చాలా దారుణాలు జరిగినాయి. ఆ ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నుంచి మెయిన్గా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పనిచేస్తున్న పని మనుషులకి, సాక్షిలో పనిచేస్తున్న పని మనుషులకి, మెయిన్గా ఏపీ డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్ కింద ఉన్న ఐడ్రీమ్ మీడియా వాసుదేవరెడ్డి ఆయన ఇంట్లో ఉన్న పని మనుషులకి, మెయిన్గా ఆయన ఆఫీసులో పనిచేసే పని మనుషులకి, ఇలా పలు రకాలుగా వాళ్ళ యొక్క వ్యక్తిగత సంస్థల్లో పనిచేసే పనులందరికీ కూడా జీతాలు ఇచ్చారంట. ఇప్పుడు అదొక ఆరోపణ అనేది బయటకు వచ్చింది. అంటే మన రాష్ట్రం అనేది ఎటుపోయింది అనేది గత 5 ఏళ్ళు కూడా అంత దారుణంగా వ్యవహరించారు. ప్రతి అడ్డమైన పనికి వాళ్ళ వ్యక్తిగత అవసరాలకి అవసరమయ్యే ఖర్చు ఏదైతే ఉంటుందో అదంతా కూడా ప్రజాధనం నుంచి కొన్ని రకాల తప్పుడు బిల్లులు పెట్టి ఆ బిల్లుల్లో నుంచి డబ్బులు తీసుకొని ఆ డబ్బుల్ని వీళ్ళకి చెల్లించారు. ఎంత దారుణం అని అంటే ఇలాంటివి చెప్పుకుంటే సిగ్గుచేటు కింద ఉంది.